ఈరోజు మనం టేస్టీగా డబుల్ కా మీఠా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకుని వాటిని ఎడ్జెస్ నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ని స్మాల్ ఈక్వల్ పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు బాదం పప్పు వేసుకుని వాటిని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం నెయ్యి లేదా నూనె వేసుకుని కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని క్రిస్పీగా నైస్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నెలో పాలు పోసి బాగా మరిగించాలి. పాలు మరిగిన తర్వాత 2 స్పూన్లు కండెన్స్డ్ మిల్క్ లేదా మిల్క్ మేడ్ వేసుకోవాలి. దాంతో పాలుకి మంచి క్రీమీ థిక్నెస్ వస్తుంది. తర్వాత ఫ్రై చేసిన బ్రెడ్ పీసెస్ని ఆ పాలల్లో వేసి బాగా సోక్ అయ్యేలాగా కొద్దిసేపు ఉంచాలి. ఇప్పుడు ఫ్రై చేసిన జీడిపప్పు బాదం పప్పు కూడా అందులో వేసుకోవాలి. మీకు ఇంకా మంచి టేస్ట్ కావాలితే ఇంకొంచెం మిల్క్ మేడ్ లేదా కొంచెం పాలు కూడా వేసుకోవచ్చు. అంతే, సూపర్ టేస్ట్ డబుల్ కా మీఠా రెడీ. ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.